నమస్కారం వార్తల్లోకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. గిరిజన విద్యార్థుల భవిష్యత్తు బాగుండాలంటే చదువు ఒకటే మార్గం. బాల్య వివాహాలను అమ్మాయిల తల్లిదండ్రులు ప్రోత్సహించవద్దు పేర్కొన్న తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్. భూ సంబంధిత అర్జీలు పరిష్కారంతో గ్రామంలో చాలా వరకు సమస్యలు తీరుతాయి. డిసెంబర్ చివరి నాటికి 100% పీజీఆర్ఎస్ రెవెన్యూ సంబంధిత అర్జీలు పరిష్కారం కావాలి. ప్రజలకు రెవెన్యూ శాఖ సేవలలో ఎలాంటి అలసత్వం, అక్రమాలకు తావు లేకుండా పారదర్శకంగా అందించాలి పేర్కొన్న తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్. ఆదివాసీల వీరుడు, స్వతంత్ర సమర యోధుడు భగవాన్ బిర్సా ముండా జయంతి వేడుకలను తిరుపతిలో ఘనంగా నిర్వహించిన బీజేపీ నాయకులు. వార్తల్లోని వివరాలు. రెవెన్యూ శాఖ ప్రజలతో అనుబంధమైన ముఖ్యమైన శాఖని, ప్రజలకు సేవలు ఎలాంటి అలసత్వం లేకుండా అందించాలని, ప్రధానంగా రెవెన్యూ శాఖకు సంబంధించి భూ సమస్యలు ఎక్కువగా ఉంటాయని, వాటిని పారదర్శకంగా ఎలాంటి అక్రమాలకు తావు లేకుండా సకాలంలో పరిష్కరించగలిగితే చాలా వరకు గ్రామాలలో సమస్యలు తగ్గుతాయని, ప్రభుత్వ ప్రాధాన్యత అంశాలపై ప్రత్యేక దృష్టి సారించి లక్ష్యాల సాధనకు కృషి చేయాలని తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ పేర్కొన్నారు. శుక్రవారం ఉదయం స్థానిక కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నందు కలెక్టర్, సంయుక్త కలెక్టర్ శుభం బన్సల్తో కలిసి రీసర్వే, రెవెన్యూ అంశాలపై ఒకరోజు రెవెన్యూ అధికారుల సదస్సును ఉదయం మధ్యాహ్నం నిర్వహించి దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, మొదటి రెవెన్యూ అధికారుల కాన్ఫరెన్స్ మనం నిర్వహించుకుంటున్నామని, ఇకపై 2 నెలలకు ఒకసారి నిర్వహిస్తామని, తద్వారా పలు భూ సమస్యల పరిష్కారానికి అవకాశం ఉంటుందని తెలిపారు. మన తిరుపతి జిల్లాలో భూ సమస్యలపై పలు ఫిర్యాదులు, ప్రత్యక్షంగా పలు అర్జీలు పీజీఆర్ఎస్ నందు అందుతున్న నేపథ్యంలో రెవెన్యూ అధికారులు ప్రత్యేక దృష్టి సారించి పరిష్కరించాలని సూచించారు. పలు రెవెన్యూ సంబంధిత కేసులు కోర్టులో పెండింగ్ లో ఉండి కలెక్టర్ ప్రత్యక్షంగా కోర్టుకు హాజరు కావాల్సిన పరిస్థితి ఉంటోందని, ఈ నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా కోర్టు ఉత్తర్వుల మేరకు సమీక్షించుకుని అమలు చేయడమా, అప్పీల్ వెళ్లడమా అనేది సకాలంలో నిబంధనల మేరకు చేపట్టాలని సూచించారు. రీసర్వే సమస్యలపై వాటి పరిష్కారానికి గ్రామ సభలు నిర్వహించి గతంలో చేపట్టిన భూముల రీసర్వేలో సమస్యల పరిష్కారానికి అందిన అర్జీలు పరిష్కారానికి త్వరితగతిన చర్యలు తీసుకుని పూర్తి చేయాలని సూచించారు. భూములు మ్యూటేషన్, భూ ఆక్రమణల అంశంలో జాగ్రత్తగా ఖచ్చితంగా నిబంధనల మేరకు చేయాలని, పొరపాట్లు దొర్లితే అధికారులే బాధ్యులవుతారని అన్నారు. భూ తగాదాలు పరిష్కారం కాకపోతే శాంతి భద్రతల సమస్యలు తలెత్తుతాయని అన్నారు. అనంతరం జేసీ మాట్లాడుతూ, పీజీఆర్ఎస్ ఫిర్యాదులపై టెలికాన్ఫరెన్స్ వీసీల నిర్వహణ చేసి ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామని, అర్జీలు నాణ్యతగా పరిష్కారం ఉండాలని సూచించారు. రీసర్వే స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ టైమ్లైన్ మేరకు ఓఆర్ఐ, గ్రౌండ్ ట్రూతింగ్, డాటిలేషన్ తదితరులు అన్ని చేపట్టాలని తెలిపారు. ప్లాంటేషన్ చేసిన రాళ్లపై గత ప్రభుత్వ హయాంలోని రాతలను చెరిపేసేందుకు డిసెంబర్ 20 నాటి వరకు పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఏదైనా భూ విస్తీర్ణ సమస్యలు ఉంటే వాటికి సంబంధించి భూ సంబంధిత యాజమాని ఎల్పీఎం విస్తీర్ణ కేంద్ర స్థాయిలో పరిశీలించి ఆర్బిట్రేషన్ చేపట్టి సెక్షన్ 24 ఆఫ్ ఎస్ఎన్బి యాక్ట్ మరియు సంబంధిత సర్క్యులర్ మేరకు సబ్ డివిజన్ చేయాలని సూచించారు. రీసర్వేకి సంబంధించిన రెవెన్యూ అంశాలు, పేరు సవరణపై మ్యూటేషన్ నిబంధనల మేరకు చర్యలు తీసుకోవాలని, స్ప్లిట్ ఎల్పీఎం భూ నక్షానందు పొందుపరచాల్సి ఉంటుందని తెలిపారు. భూ ఖాతాల సుమోటోలో సవరణలు తదితర అంశాలపై మార్గదర్శకాల మేరకు చర్యలు తీసుకోవాలని అన్నారు. సమావేశం అనంతరం పలు ఆర్జీఓలు, తహసీల్దార్లు సమస్యలపై కలెక్టర్ సమీక్షించి దిశానిర్దేశం చేశారు. ఈ సమీక్షలో సబ్ కలెక్టర్ గూడూరు రాఘవేంద్ర మీనా, జిల్లా రెవెన్యూ అధికారి నరసింహులు, ఆర్జీఓలు శ్రీకాళహస్తి, సూలూరుపేట, భానుప్రకాష్ రెడ్డి, కిరణ్మయ్ తదితర అధికారులు పాల్గొన్నారు. తిరుపతి స్మార్ట్ సిటీ ప్రాజెక్టులో భాగంగా నగరంలో జరుగుతున్న అభివృద్ధి పనులను స్మార్ట్ సిటీ మేనేజింగ్ డైరెక్టర్, నగరపాలక సంస్థ కమిషనర్ మౌర్య పరిశీలించారు. స్మార్ట్ సిటీ నిధులతో నిర్మిస్తున్న సిటీ ఆపరేషన్ సెంటర్, ఇండోర్ స్టేడియం, మల్టీ లెవెల్ కార్ పార్కింగ్ పనులను శుక్రవారం ఇంజనీరింగ్, స్మార్ట్ సిటీ అధికారులతో కలిసి పరిశీలించారు. స్మార్ట్ సిటీ నిధులతో నిర్మిస్తున్న సిటీ ఆపరేషన్ సెంటర్, ఇండోర్ స్టేడియం, మల్టీ లెవెల్ కార్ పార్కింగ్ పనులను శుక్రవారం ఇంజనీరింగ్, స్మార్ట్ సిటీ అధికారులతో కలిసి పరిశీలించారు. 3 ప్రాజెక్టుల పనుల పురోగతిపై అధికారులు కమిషనర్కు వివరించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, ఇచ్చిన గడువులోపు నిర్మాణ పనులు పూర్తి చేయాలని అన్నారు. పనుల్లో నాణ్యత ప్రమాణాలు తప్పనిసరిగా పాటించాలని అన్నారు. సిటీ ఆపరేషన్ సెంటర్ పనుల్లో నాణ్యతను, నిర్మాణ పనుల ప్లాన్ను పరిశీలించారు. ప్లాన్ ప్రకారం త్వరగా పనులు పూర్తి చేయాలని అన్నారు. అలాగే ఇండోర్ స్టేడియంను పరిశీలించారు. షటిల్, బ్యాడ్మింటన్, కబడ్డీ, జిమ్కు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కోర్టులను పరిశీలించారు. ప్రేక్షకులు కూర్చునేందుకు ఏర్పాటు చేసిన సీటింగ్ జోన్ను పరిశీలించి పెండింగ్ పనులు పూర్తి చేసి ప్రారంభోత్సవానికి సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.
7 అంతస్తుల్లో నిర్మిస్తున్న ఈ మల్టీ లెవెల్ కార్ పార్కింగ్ భవనం త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. కమిషనర్ వెంట సూపరింటెండెంట్ ఇంజనీర్ శ్యామ్ సుందర్, డిఈలు రాజు, మధుబాబు, ఏఈకాం ప్రతినిధి బాలాజీ, నిర్మాణ సంస్థ ప్రతినిధులు ఉన్నారు. గిరిజన విద్యార్థులు బాగా చదువుకుంటే వారి భవిష్యత్తు బాగుంటుందని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా వారి సంక్షేమం దిశగా అడుగులు వేస్తోందని తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ పేర్కొన్నారు. బిర్సా ముండా జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి జిల్లా కలెక్టర్ పుష్పాంజలి ఘటించారు. సాంస్కృతిక కార్యక్రమాల అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, గిరిజన సంక్షేమం కోసం ఎన్నో త్యాగాలు, పోరాటాలు చేసిన బిర్సా ముండాని స్ఫూర్తిగా తీసుకుని గిరిజన విద్యార్థులు అభివృద్ధిలోకి రావాలని తెలిపారు. గిరిజన అమ్మాయిలు 10వ తరగతి వరకు చదివి ఆపై చదువు మానేసి పెళ్లిళ్లు చేసుకోవటం వలన వారు అనుకున్న కలలను ఎప్పటికీ నెరవేర్చుకోలేరని తెలిపారు. ఉన్నత చదువుల వైపు ఆసక్తి పెంచుకోవాలన్నారు. కావున ప్రతి గిరిజన అమ్మాయిలు 10వ తరగతి వరకే కాకుండా ఉన్నత చదువులు చదివించాల్సిన బాధ్యత వారి తల్లిదండ్రులదని తెలిపారు. బాల్య వివాహాలను నిర్మూలన దిశగా ప్రభుత్వం ఒకటే పరిష్కారం చూపదని, ముఖ్యంగా తల్లిదండ్రులకు అవగాహన ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలిపారు. అలాగే ఎస్టీ కమిషన్ మెంబర్ మాట్లాడుతూ, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గిరిజనుల జీవితాన్ని, వారు కష్ట సుఖాలను తెలుసుకునే విధంగా జన్ జాతీయ దినోత్సవంగా ప్రతి సంవత్సరం నవంబర్ 15వ తేదీన జరుపుకోవటం జరుగుతుందని తెలిపారు. గిరిజనుల సంక్షేమం కోసం మహనీయులు చేసిన కృషిని ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకుని ముందుకు వెళ్లాలని తెలిపారు. ప్రతి గిరిజన విద్యార్థులు చదువుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. దీన్ని జయప్రదం చేసినందుకు పేరు పేరున వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇలాంటి కార్యక్రమాలు గిరిజనుల తరఫున ఎన్నో జరుపుకోవాలని, ప్రతి ఒక్కరు కూడా ప్రతి సభకు హాజరై జయప్రదం చేయాలని ఈ గిరిజనులకి గుర్తుపెట్టుకొని కలెక్టర్ గారు ఈరోజు ఈ సభ నిర్వహించడము ప్రత్యేకంగా కలెక్టర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తారు. అనంతరం జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారి మాట్లాడుతూ, భగవాన్ బిర్సా ముండా 150వ జయంతిని ప్రతి సంవత్సరం నవంబర్ 15వ తేదీన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు అన్ని రాష్ట్రాలలో, అన్ని జిల్లాలలో జరుపుకోవటం జరుగుతుందని తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు బీహార్లో 6,600 కోట్లతో గిరిజనుల సంక్షేమ పథకాలకు శంకుస్థాపన చేయనున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంఘాల నాయకులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఈ యొక్క దినోత్సవాన్ని వేడుకగా మా జిల్లా కలెక్టర్ గారు చురుగ్గా పాల్గొని ఇక్కడ ఉన్నటువంటి హాస్టల్ సమస్య కావచ్చు, గిరిజన పట్ల విద్యార్థుల పట్ల సమస్యలు కావచ్చు, అన్ని సదుపాయాలను సమర్థంగా విని ఆ యొక్క గిరిజన భవన అభివృద్ధి పట్ల కావచ్చు, ఇక నకల కాలనీ అభివృద్ధి పట్ల కావచ్చు, తాండాల అభివృద్ధి పట్ల కావచ్చు, మేము ముందు ఉండి ప్రభుత్వానికి తీసుకుపోయే విధంగా మేము కృషి చేస్తామనేసి కూడా మాట ఇవ్వడం జరిగింది. తదుపరి విషయం, ఇంకా ఇలాంటి ట్రైబల్ హాస్టల్ 5 ఎకరాల్లో కూడా ఎక్కడన్నా ఒక చోట నిర్మాణానికి మేము శ్రీకారం చుడతామనేసి కూడా చురుగ్గా చెప్పడం జరిగింది. ఆదివాసీల వీరుడు, స్వతంత్ర సమరయోధుడు భగవాన్ బిర్సా ముండా జయంతి వేడుకలను తిరుపతిలో బీజేపీ నాయకులు ఘనంగా నిర్వహించారు. తిరుపతి తపాలా కార్యాలయం వద్ద ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా బీజేపీ సీనియర్ నాయకులు గుండాల గోపీనాథ్ రెడ్డి మాట్లాడుతూ, భగవాన్ బిర్సా ముండా ఆదివాసుల హక్కుల కోసం నిరంతరం పోరాటం చేశారని కొనియాడారు. అదేవిధంగా దేశ సార్వభౌమాధికారం కోసం బ్రిటిష్ వారితో పోరాటం కొనసాగించి జైలుకు వెళ్లారని గుర్తు చేశారు. ఆయన సేవలను గుర్తించిన నరేంద్ర మోదీ ప్రభుత్వం ఆయన జయంతి రోజును జన్ జాతీయ గౌరవ దివాస్గా ప్రకటించిందని తెలియజేశారు. అందుకే నేడు దేశవ్యాప్తంగా ఆదివాసీల, గిరిజనులు ఆత్మగౌరవ వేడుకలను జరుపుకుంటున్నారని వివరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా సాంస్కృతిక విభాగ కన్వీనర్ గుండాల గోపీనాథ్, బీజేపీ జిల్లా ఎస్సీ మోర్చా కార్యదర్శి మల్లారపు రవిప్రసాద్, బీజేపీ తూర్పు మండల ప్రధాన కార్యదర్శి తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి తదితరులు పాల్గొన్నారు. భగవాన్ బిర్సా ముండా గారి జయంతి సందర్భంగా ఈరోజు ఆయన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఘన నివాళి అర్పించాము. మన స్వాతంత్రం రావడానికి ఎంతో కృషి చేసిన మహనీయుడు భగవాన్ బిర్సా గారు. ముఖ్యంగా ఆదివాసీల హక్కుల కోసం అలుపెరుగని పోరాటం చేసిన యోధుడు బిర్సా ముండా గారు. ఈరోజు ఆయన జయంతిని జరుపుకుంటున్నాము. ముఖ్యంగా మన గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారు ప్రతి నెల చివరి ఆదివారం మన్ కీ బాత్ కార్యక్రమంలో కూడా మన భగవాన్ బిర్సా గారి గురించి చెప్పి ఈరోజు దేశం మొత్తం ఆయన జయంతిని జరుపుకొని ఘనంగా జరుపుకోమన్నారు. దానిలో భాగంగానే ఈరోజు బిర్సా ముండా గారి జయంతిని స్థానిక తపాలా కార్యాలయం వద్ద ఆయన చిత్రపటానికి నివాళులర్పించాము. ఆదివాసీల్లో ముండా తెగ ఒకటి,
ఆ తెగలో మహనీయుడు మన బిర్సా ముండా గారు. ఆయన ఆదివాసీల హక్కుల కోసం ఎంతో పోరాడి వారికి అందాల్సిన సంక్షేమ పథకాలను అందించడంలో ముందున్నారు. మన స్వాతంత్రానికి రావడానికి ఎంతో కృషి చేశారు. అలాంటి మహనీయుని జయంతిని ఈరోజు జరుపుకుంటున్నాము. భగవాన్ బిర్సా గారికి ఘన నివాళి అర్పిస్తున్నాం. తిరుపతి నగరంలో 100 కేజీల కంటే ఎక్కువ చెత్త ఉత్పత్తి చేసే వాణిజ్య సముదాయాలు, అపార్ట్మెంట్స్, బల్క్ జనరేటర్స్ వారు తడి చెత్తను మీ పరిధిలోనే కంపోస్టుగా మార్చుకోవాలని తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ మౌర్య తెలిపారు. నగరంలో చెత్త ఎక్కువ ఉత్పత్తి చేసే వాణిజ్య సముదాయాలు, అపార్ట్మెంట్లు, రెస్టారెంట్ల యాజమాన్యాలతో శుక్రవారం సాయంత్రం కమిషనర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ తిరుపతి నగరంలో ఉన్నటువంటి పెద్ద పెద్ద హోటల్స్, అపార్ట్మెంట్స్, రెస్టారెంట్ల వారు 100 కేజీల కంటే ఎక్కువ చెత్తను ఉత్పత్తి చేస్తున్నారని అన్నారు. ఎవరైతే 100 కేజీల కంటే ఎక్కువ చెత్తను ఉత్పత్తి చేస్తున్నారో వారంతా తడి చెత్తను వాళ్ల పరిధిలోనే కంపోస్టుగా మార్చుకుని పొడి చెత్తను నగరపాలక సంస్థ సిబ్బందికి అందించాలనేదే ప్రభుత్వ నిబంధన ఉందని అన్నారు. కావున ఈ తడి చెత్తను మెకనైజ్డ్ సిస్టమ్, బయోగ్యాస్ సిస్టమ్ ద్వారా కానీ లేదా ఇంకా ఇతర పద్ధతుల ద్వారా అయినా తడి చెత్తని వాళ్ల పరిధిలో కంపోస్టుగా మార్చుకోవచ్చునని అన్నారు. ఈ ఎరువును వారే చెట్లకి, గార్డెన్స్కి ఉపయోగించుకోవాలని అన్నారు. అలాగే నగరంలో ఎక్కువ చెత్త ఉత్పత్తి చేస్తున్నటువంటి వాణిజ్య సముదాయాలు, హోటల్స్, రెస్టారెంట్లు, అపార్ట్మెంట్ల వారిపై సర్వే నిర్వహిస్తామని అన్నారు. ఇందులో 100 కేజీల కంటే ఎక్కువ ఉత్పత్తి చేసే వారిని గుర్తించి వారిని సమావేశపరిచి ఈ నిబంధనలు వివరిస్తామని అన్నారు. అందరూ చెత్తని ఖచ్చితంగా 3 రకాలుగా విభజించి ఇవ్వాలని కమిషనర్ ఆదేశించారు. తాము చెప్పిన ప్రకారం చేస్తే కాలువల్లో చెత్త వేయటం, నగరంలో చెత్త కుప్పలు లేకుండా చేసేందుకు వీలు అవుతుందని అన్నారు. ప్రభుత్వ నిబంధనలు పాటించని వారికి అపరాధ రుజువు విధిస్తామని హెచ్చరించారు. నగరంలో ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా నిషేధించాలని, గుడ్డ, పేపర్ కవర్లు, జూట్ బ్యాగుల కస్టమర్లకు ఇవ్వాలని అన్నారు. ఈ సమావేశంలో డిప్యూటీ కమిషనర్ అమరయ్య, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్, శానిటరీ సూపర్వైజర్లు చెంచయ్య, సుమతి, మస్తాన్, అజయ్ తదితరులు పాల్గొన్నారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా రేణిగుంట మండలం వెదల్ల చెరువు గ్రామంలో వెలిసిన ఓంకార జ్యోతిర్లింగేశ్వర స్వామి ఆలయం శివనామ స్మరణతో మారుమోగింది. కార్తీక పౌర్ణమి పురస్కరించుకుని రేణిగుంట మండలం వెదల్ల చెరువు గ్రామంలో వెలిసిన ఓంకార జ్యోతిర్లింగేశ్వర స్వామి ఆలయం శివనామ స్మరణతో మారుమోగింది. ఉదయం నుంచి స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు, విశేష పూజలు నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి విచ్చేసి కార్తీక దీపాలు వెలిగించి స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు. సాయంత్రం అఖండ కార్తీక దీపంను వెలిగించారు. భక్తులకు అన్నప్రసాదం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బీజేపీ సాంస్కృతిక విభాగ జిల్లా అధ్యక్షులు గుట్నాల గోపీనాథ్ ఆలయానికి విచ్చేసి స్వామివారికి అభిషేకాలు నిర్వహించి విశేష పూజలు చేపట్టి ఆకాశ దీపాన్ని వెలిగించారు. ఈ కార్యక్రమంలో కృష్ణయ్య స్వామి, చంద్రశేఖర స్వామి, రఘురామరెడ్డి, గుండాల గోపీనాథ్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కార్తీక పౌర్ణమి సందర్భంగా స్థానిక రేణిగుంట మండలం వెదల్ల చెరువు గ్రామంలోని శ్రీ 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 ఓంకార జ్యోతిర్లింగేశ్వర స్వామి దేవాలయంలో ఈరోజు ఉదయం నుంచి స్వామివారికి ప్రత్యేక అభిషేక పూజలు చేసి ఈరోజు ఉదయం మహిళలు విశేష సంఖ్యగా ఇక్కడికి విచ్చేసి నేతి దీపాలు పెట్టి స్వామివారిని ప్రార్థించారు. దానిలో భాగంగానే ఇప్పుడు ఈరోజు ఆకాశ దీపం ప్రతి ఏడు ఈ వెదల చెరువు ఓంకార జ్యోతిర్లింగేశ్వర స్వామి దేవాలయంలో ఆకాశ దీపం ప్రత్యేకత. ఈ ఆకాశ దీపాన్ని ఇప్పుడు వెలిగించి స్వామివారిని ప్రార్థించడం జరిగింది. భక్తులకు అన్నప్రసాదాలు వితరణ చేశాము. ఈ ఓంకారమైనది ఈ దేవాలయంలో వచ్చి స్వామివారిని ప్రార్థించి దీపాలు వెలిగిస్తే అన్ని శుభాలే జరుగుతాయి. అందరికీ బోలో శంకరుని ఆశీస్సులు కలుగుతాయి. అందువల్ల ప్రతి ఒక్కరూ వచ్చి ఈ స్వామివారిని దర్శించుకుంటే అన్నీ మంచి జరుగుతాయి. ఓం నమః శివాయ. ఓం నమ శివాయ. శ్రీ ఓంకార జ్యోతిర్లింగేశ్వర స్వామి రేణిగుంట మండలం వెదల చెరువు గ్రామంలో వెలసిన పురాతనమైన దేవాలయంలో 15/11/2024 కార్తీక పౌర్ణాన్ని పురస్కరించుకొని తెల్లవారుజామునే స్వామివారికి అభిషేక కార్యక్రమాలు, దీపోత్సవాలు జరపబడుతుంది. అదేవిధంగా స్వామివారికి ప్రత్యేకంగా ధ్వజస్తంభమునకు కార్తీక పౌర్ణమిని పురస్కరించుకొని కార్తీక దీపోత్సవాన్ని జరపబడుతున్నది. శ్రీ ఓంకార జ్యోతిర్లింగేశ్వర స్వామి ఆశీస్సులు భక్తులకి ఎల్లవేళలా కలగాలని కోరుకుంటూ ఓం నమ శివాయ, ఓం నమ శివాయ.
తిరుమల శ్రీవారికి హైదరాబాద్కు చెందిన పెరల్ మినరల్స్ అండ్ మైన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఎండీ వెంకట నాగరాజ శుక్రవారం 15 టీవీఎస్ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలను విరాళంగా అందించారు. ముందుగా ఆలయం వద్ద ఈ వాహనాలకు జరిగిన పూజలో టీటీడీ అడిషనల్ ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి పాల్గొన్నారు. అనంతరం దాత వారికి వాహన తాళాలను అందజేశారు. ఈ వాహనాల ధర దాదాపు 22 లక్షలు అని దాత తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఈవో లోకనాథం, విజేఓ సురేంద్ర, తిరుమల డిఏ సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. ఓం నమో వెంకటేశాయ. ఈ రోజున తిరుమల తిరుపతి దేవస్థానానికి మా కంపెనీ తరఫున 15 బళ్ళు టీవీఎస్ ఐక్యూబ్ ఎలక్ట్రికల్ స్కూటర్స్ బహుకరించడం జరిగింది. ఇట్లాంటి మంచి పనులు చేయడానికి మాకు మా కుటుంబానికి స్వామి ఎప్పుడు కూడా సహకరిస్తూ ఇంకా ఇట్లాంటి ప్రెజెంటేషన్స్ స్వామికి చేయాలని కోరుకుంటున్నాం. 1,62,000 15 బళ్ళు వారు చేసే ప్రతి కార్యక్రమంలో మనం పాలు పంచుకోవాలని కోరుకుంటున్నాం భగవంతుని. పెరల్ మినరల్ అండ్ మైన్స్ ప్రైవేట్ లిమిటెడ్ వెంకట నాగరాజ. శుక్రవారం ఉదయం వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో స్వామివారి సేవలో పలువురు సినీ ప్రముఖులు పాల్గొన్నారు. టీటీడీ అధికారులు వీరికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. తిరుమల శ్రీవారిని సినీ నటుడు విశ్వక్సేన్ మరియు హీరోయిన్ అతిథి గోవిత్రికర్ వేరువేరుగా దర్శించుకున్నారు. శ్రీవారి మెట్టు మార్గం ద్వారా విశ్వక్సేన్ గురువారం కాలినడకన తిరుమలకు చేరుకున్నారు. శుక్రవారం ఉదయం వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొన్నారు. టీటీడీ అధికారులు వీరికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శన అనంతరం పండితులు వేద ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. यहाँ के बहुत अच्छा लगा. इट वॉज अ जॉय. आई केम हियर टू तिरुपति बालाजी आफ्टर 17 years. ऑफ कोर्स तेलुगु फिल्म्स जो तमिड़ू की थी वो आपको सबको पता ही है. सो होपिंग कि और फिल्में करें तो यहीं पे ब्लेसिंग्स लेने के लिए आए. थैंक यू. अभी OTT पे है, नेटफ्लिक्स पे मिसमैच्ड, डिज्नी हॉटस्टार पे लाइफ हिल गई विच वॉज जस्ट रिलीज. अनदर वन विल रिलीज सून. थैंक यू. गुड मॉर्निंग. ఈ సంవత్సరంలో మూడోసారి రిలీజ్. సో స్వామివారి సెంటిమెంట్ చేస్తాను. నిన్న శ్రీవారి మెట్లు ఎక్కువ వచ్చినండే. సో చాలా అద్భుతమైన దర్శనం అయింది. స్వామివారిని గెలిచినప్పుడల్లా కోరికలు అడగడం మర్చిపోతుంటా. సో 22nd రిలీజ్. స్వామివారి బ్లెస్సింగ్స్ కోసం వచ్చిండే. చాలా ప్రశాంతంగా ఉంది పండుగ. థ్యాంక్ యూ. వస్తుంది చెప్తా, నీకే ఫస్ట్ చెప్తా. అది కూడా చెప్తా, తెలంగాణ ఫస్ట్ చెప్తా. అయితే దక్షిణ కాశీగా పేరుగంచిన శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానానికి 16వ తేదీ శనివారం ఉదయం శృంగేరి శారదా పీఠాధిపతి స్వామీజీ వచ్చే మార్గాన్ని పరిశీలించి దేవస్థాన ఇంజనీరింగ్ శాఖ, హోంగార్డ్, SPF సిబ్బందికి, పోలీసు శాఖకి శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థాన ఈవో బాపిరెడ్డి తగు సూచనలు జారీ చేశారు. దక్షిణ కాశీగా పేరుగంచిన శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానానికి శనివారం ఉదయం శృంగేరి శారదా పీఠాధిపతి స్వామీజీ విచ్చేశారు. స్వామీజీ వచ్చే మార్గాన్ని పరిశీలించి దేవస్థాన ఇంజనీరింగ్ శాఖ, హోంగార్డ్, SPF సిబ్బందికి, పోలీసు శాఖ వారికి శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థాన కార్యనిర్వహణ అధికారి బాపిరెడ్డి తగు సూచనలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో దేవస్థాన డిప్యూటీ NR కృష్ణారెడ్డి, AO లోకేష్ రెడ్డి, AEO హేమమాలి, E మురళీధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానం నందు కార్తీక మాసం సందర్భంగా 14వ రోజు సాయంత్రం శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థాన ప్రాంగణంలోని ఆకాశదీప కార్యక్రమాన్ని దేవస్థాన అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానం నందు కార్తీక మాసం సందర్భంగా 14వ రోజు సాయంత్రం శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థాన ప్రాంగణంలోని ఆకాశదీప కార్యక్రమాన్ని దేవస్థాన అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దేవస్థాన కార్యనిర్వహణ అధికారి సతీమణి సుధా మరియు ఆలయ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. శివకేశవులకు ప్రీతికరమైన కార్తీక పౌర్ణమి పురస్కరించుకుని శైవ క్షేత్రాలు భక్తజన సందోహంతో కిటకిటలాడుతూ ఓంకార నామ స్మరణతో మారుమోగుతున్నాయి.
ఈ నేపథ్యంలో శ్రీకాళహస్తిలోని వాయులింగ క్షేత్రంగా ప్రసిద్ధిగాంచిన జ్ఞాన ప్రసూనాంబిక సమేత వాయులింగేశ్వర క్షేత్రంలో కార్తీక పౌర్ణమి పురస్కరించుకుని ఆలయ ప్రాంగణం నందు ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రదేశంలో ప్రజలు భక్తులు కార్తీక దీపాలు వెలిగిస్తూ కార్తీక దీపాల వెలుగులో స్వామి అమ్మవార్లను దర్శించుకుంటూ మొక్కులు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా భక్తులు మాట్లాడుతూ కార్తీక మాసం అనేది అతి పవిత్రమైన మాసమని, ఈ మాసం నందు శివ కేశవులకు కార్తీక దీపాలు వెలిగించి తమ కోరికలు కోరుకుంటే తమ మనోభిష్టాలు నెరవేరుతాయని, అదేవిధంగా కార్తీక దీపాలు వెలిగించడం ద్వారా సర్వ పాపాలు తొలగి ఇంటిల్లిపాది సుఖ సంతోషాలతో ఉంటారని, అందులోనూ నేడు కార్తీక పౌర్ణమి పురస్కరించుకుని 361 దీపాలు వెలిగిస్తే ఏడాది పాటు శివకేశవులకు దీపారాధన చేస్తే ఎంత పుణ్యం లభిస్తుందో అంతే పుణ్యం లభిస్తుందని, కాబట్టి నేడు తాము వివిధ రాష్ట్రాల నుంచి వచ్చి ప్రసిద్ధిగాంచిన శ్రీకాళహస్తి క్షేత్రం నందు కార్తీక దీపం వెలిగించి శివ పార్వతులను దర్శించుకుంటున్నామని తెలియజేశారు. పేరు సాహితి. మేము మా మమ్మీ డాడీ తమ్ముడితో హైదరాబాద్ నుంచి వచ్చాము. ఈరోజు కార్తీక పౌర్ణమి కాబట్టి 361 దీపాలు ముట్టిస్తే సంవత్సరం మొత్తం ముట్టేయాల్సిన అవసరం లేదు, అంత పుణ్యం ఈరోజు. అందుకే ఇక్కడ శ్రీకాళహస్తికి వచ్చాము. బాగున్నాయండి, అన్ని వసతులు బాగున్నాయి. ఇంకా దీపాలు, నెయ్యి, నూనె ఏవి లేకపోయినా బయట మనకు దొరుకుతున్నాయి, అమ్ముతున్నారు. అన్ని వసతులు బాగున్నాయి. బాగుంది, చాలా బాగుంది. గుడి బాగుందండి, బాగా జరిగింది. నా పేరు మదిలేటండి. ఆలాడడానికి వచ్చాము. ఇక్కడ కార్తీక పౌర్ణమి మంచిదని, ఒత్తులు వెలిగిస్తే బాగుంటుందని 360 వచ్చారు అని మేము ఏట వచ్చేస్తున్నాము. ఇక్కడికి ఇక్కడ వెలిగిస్తే మంచి బాగుంటుందని అని ప్రత్యేకంగా వస్తాం. ఏట వస్తున్నాము, అందుకే శుభాకాంక్షలు. నా పేరు శ్రీనివాస్. నేను హైదరాబాద్ నుంచి మా ఫ్యామిలీ సమేతంగా వచ్చాము. ఈరోజు కార్తీక పౌర్ణమి సందర్భంగా శ్రీకాళహస్తిలో మన దీపారాధన చేయడం వల్ల సంవత్సరం 360 రోజులు దీపారాధన చేస్తే ఎంతైతే పుణ్యం ఉంటుందో ఇక్కడ ఒకరోజు చేసినా కూడా ఆ పుణ్యం లభిస్తుంది. దానివల్ల మా పెద్దవారు చెప్పారు కాబట్టి శ్రీకాళహస్తికి వచ్చి దీపం వెలిగించిపోదామని మా ఫ్యామిలీ సమేతంగా వచ్చాము. ఈరోజు ప్రతి సంవత్సరం వస్తాము. బాగుంటది దేవుడి కడికి వస్తే. కార్తీక పౌర్ణమికి దీపం పెడతాం, బాగుంటది. మన పెద్దల కానుంచి వచ్చిన ఆచారం అదే. సౌభాగ్యం మంచిగా ఉంటది, తృప్తి. గూడూరు అవతల వెందోడు గ్రామము, అనసూయమ్మని. కాశీ శివ పార్వతుల దయతో విష్ణు తిరుమల కాదమ్మా, ఇది కాశీ రామేశ్వరము విష్ణుకి సమర్పించి తీర్థం తీసుకుపోయి సమర్పించుకొని ఆ తీర్థం తీసుకొచ్చుకొని మనం కాళహస్తి మహాశివయ్య దగ్గర సంకల్పనం చేసుకొని మేమందరము కూడా, మా కుటుంబ సభ్యులు అందరం కూడా మేమందరం క్షేమంగా ఉండాలని శివ పార్వతులతో మేము సమర్పించుకుంటున్నాము. కార్తీక పౌర్ణమికి మనము ఇక్కడ శివయ్యకి, పార్వతమ్మకి సముద్రంలో జలకాలతో రాక్షసులకి దేవతలకి సముద్రంలో జలకాల గురించి, ఆ జలకాలతో మన శివయ్యకి పార్వతమ్మకి ఇద్దరికి కలిపి ఈ 360 ఒత్తులు మనం నిలుపుకుని మనం సంకల్పన చేసుకుంటే ఆ ముక్తం మహానుభావుడు తీసుకొని మనకు సంకల్పిస్తాడు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గిరిజన విద్యార్థుల భవిష్యత్తు బాగుండాలంటే చదువు ఒకటే మార్గం. బాల్య వివాహాలను అమ్మాయిల తల్లిదండ్రులు ప్రోత్సహించవద్దు పేర్కొన్న తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్. భూ సంబంధిత అర్జీలు పరిష్కారంతో గ్రామంలో చాలా వరకు సమస్యలు తీరుతాయి. డిసెంబర్ చివరి నాటికి 100% PGRS రెవెన్యూ సంబంధిత అర్జీలు పరిష్కారం కావాలి. ప్రజలకు రెవెన్యూ శాఖ సేవలలో ఎలాంటి అలసత్వం, అక్రమాలకు తావు లేకుండా పారదర్శకంగా అందించాలి పేర్కొన్న తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్. ఆదివాసీల వీరుడు, స్వతంత్ర సమర యోధుడు భగవాన్ బిర్సా ముండా జయంతి వేడుకలను తిరుపతిలో ఘనంగా నిర్వహించిన బీజేపీ నాయకులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.